హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను ఆలు పరోటా చేస్తున్నానండి. ఆలు ఉడికించుకొని పెట్టుకున్నాను. ముందే మెత్తగా ఉడికించుకోవాలి. సగమంతా ఆనియన్ తీసుకున్నాను, పుదీనా, కొరియాండర్ తీసుకున్నాను, పచ్చిమిర్చి కొంచెం మనం పేస్ట్ లాగా చేశాను, కొంచెం దొడ్డుగా చేశాను అనమాట, కచ్చపచ్చగా. ఇది సైడ్కి పెట్టేసుకుందాము. ఇది 3½ వేసానండి పిండి, గోధుమ పిండి. మైదా పిండితో కూడా తీసుకోవచ్చు. నేను హెల్త్ కోసం గోధుమ పిండి తీసుకున్నాను, ఆశీర్వాద్ గోధుమ పిండి. ఇది తడిపి పెట్టేసుకుందాం మనము. ఇది తడిపి పెట్టేసుకొని మనం కర్రీ రెడీ చేసుకుంటే మనకు జల్దీ అయిపోతుంది. ఇది కూడా మనకు ఒక 10 నిమిషాలు నానుతుంది అన్నమాట. స్టవ్ ఉంటే ఇందులో కొద్దిగా చిటికనంత సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, ఎందుకంటే కొంచెం తక్కువగా తింటాను, ఎందుకంటే కర్రీలో వేసుకుంటాను కదా, అందుకే పిండిలో వేయలేదు. తినేవాళ్ళు ఉంటే ఇలా కొంచెం పిండిలో కూడా కొంచెం చిటికడంత వేసుకోండి. కొద్దిగా అంత ఆయిల్ వేసుకుందాము. మనం మంచిగా ముద్ద వేసుకున్నాము, మన చేతికి కూడా అంటట్లేదు. మనం నూనె వేసుకున్నాం కదా, మంచిగా సాఫ్ట్గా కలిపాను. ఇంత సాఫ్ట్ ఉండాలి, మరీ గట్టిగా కూడా ఉండొద్దు. మనం ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాము. సైడ్కి పెట్టేసుకుందాం. అది మనం కర్రీ రెడీ చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకున్నాను. మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఇందులో చాలు. కొద్దిగా ఆవాలు వేసుకుందాము. కొద్దిగా జీరా కూడా వేసుకుందాము. మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇది కొంచెం మంచిగా మనకు గోలాలి. ఆనియన్ కూడా వేసుకుందాము. మిరపకాయల ఘాటు ఎక్కువ ఉందండి, గుంటలకు ఘాటు అయిందంటే. అల్లము, ఇది ఎల్లిగడ్డ ఇందులో వేసేసుకున్నాము. కొంచెం దొడ్డుగానే తగ్గిస్తాం. ఇది పుదీనా వేస్తున్నాము, మొత్తం వేసేసుకున్నాము. పుదీనా, కొరియాండర్ కూడా వేసుకున్నాము. పచ్చిమిర్చి చాలా ఘాటు ఉందండి, మాట్లాడేస్తున్నారు. కొంచెం గొంతు చేంజ్ అయిందన్నమాట. పచ్చిమిర్చి వేసి కొంచెం కారం బాగుంది.
పసుపు కూడా వేసుకున్నాము. మనం ఆలు ఉడికించుకున్నాం కదా, కొంచెం మెత్తగా చేసుకున్నాం. ఇట్లా మెత్తగా ఇదంతా మెత్తగా అనుకున్నామండి. చేతోనే మనం స్టవ్ కూడా బంద్ చేసుకుంటాం. ఇంకా మనకు అంత అవసరం లేదు స్టవ్. ఇప్పుడు మనం పెట్టుకు పెట్టుకున్నప్పుడు స్టవ్ మళ్ళీ ఆన్ చేసుకుంటాం. మంచిగా కలిపేసుకుంటాం కదా. కర్రీ రెడీ అవుతుందండి. నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. పొయ్యి మీద వేయలేదు, ఎందుకంటే ఇది ముద్దలాగా అవుతుంది కదా, మనం చేతితోనే కలపాలి, అంతా కలుస్తుందని అలా నేను వేయలేదు. ఉంటాము మనకు పొడి పొడి అయితేనేమో మంచిగా కలుస్తుంది. ఇది మెత్తగా కాబట్టి ఒక దగ్గర కలుస్తుంది, ఒక దగ్గర కలవదు కదా, అందుకోసమే నేను వేయలేదు. చల్లగా అయింది. మనం కొద్దిగా ఇలా నూనె వేసుకుంటున్నాను. నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు, నేనైతే నూనెతోనే కాలుస్తున్నాను. సైజు చిన్నగా పెద్దగా ఇష్టము, ఎవరిష్టం మనది. మనం ఇందులో ఇప్పుడు మనం పోలేలు ఎలా పెడతామో అలాగా పెట్టుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. మంచిగా నూనెతోనే ఇలా నేను మనం పోలు ఎలా చేసుకుంటామో అలా. మరి సన్నగా ఏం చేయట్లేదు, చిన్నగానే చేస్తున్నాను. కొంచెం మన పెంకకు కూడా నూనె తీసుకున్నాము, అంటుకోకుండా కూడా ఉంటుంది. కొంచెం పెద్దగా పెట్టేసుకుంటాం స్టవ్. కొంచెం చిన్నగా పెడతాను. రెండోది కూడా చేసేస్తున్నాను. మనకు అప్పటికప్పుడే చేసుకొని తింటే బాగుంటుంది. కర్రీ అద్దుకున్నది అది వేరు ఉంటుంది, మనకు ఇట్లా పరోటాలాగా చేసుకుంటే అది వేరు ఉంటుంది అన్నమాట. ఆలు పరోటా
చిన్నగా చేసుకుంటే ఎవరి ఇష్టం ఉన్నంత వాళ్ళు తింటారు. మళ్ళీ వేస్ట్ కాకుండా కూడా ఉంటాయి. పెద్దగా చేసుకుంటే కొంచెం దీన్ని మళ్ళీ పడేస్తారు కదా, చిన్న చిన్నగా వేసుకుంటే బెటర్. ఎవరి ఇష్టం వచ్చినంత వాళ్ళు తింటారు. ఒకటి తినేది 2 తింటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి తింటారు. అట్లా ఇష్టం అన్నమాట. మన టిఫిన్కు పొద్దున కాబట్టి నేను పరోటా వేసుకున్నాను టిఫిన్కు. మనం ఎట్లా తీసేసుకుందాము. బాగుంది, మనకి పొలాలు వేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట ఈజీగా. ఇది కూడా వేసుకుని ఆలు బోండా ఇట్లా చేసుకొని ఆలు బోండా కూడా చేసుకోవచ్చు మనం. శనగపిండిలా అద్దుకొని అలా చేసుకున్నా బాగుంటుంది. ఇంకా పసుపు ఎక్కువ వేసుకుంటే కొంచెం ఇంకా కలర్ఫుల్గా కనబడుతుంది. నేను నార్మల్గా వేస్తాను, కూరకి ఎలా వేస్తాను అలాగే వేస్తాను. కలర్ కనబడాలనుకుంటే కొంచెం పసుపు ఎక్కువ వేసుకోండి. బాగుంది కదా, తినాలనిపించేలాగా ఉంది. కొంచెం కొంచెం కారం కూడా ఉంది, మరి కారం లేకుండా కూడా బాగుండదు. చప్పగా ఉన్న మిరపకాయలు టేస్ట్ అంతా బాగుండదు. ఆలు పరాటా చేసుకుందామని అనిపించింది. మనం కూడా తీసేసుకుందాము. అన్నమైనా ఏదైనా తీసుకొని తొక్కుతోనే ఇంకా మంచిగా తినపోతే అవుతుంది. చేనుల కాడ మామిడికాయ తొక్కు, అంబలు, మన కూరగాయలతోనే అది మంచిగా అనిపిస్తుంది. మామిడికాయతో తింటే చేనుల కాడ తింటే ఇంకా బాగా అనిపిస్తుంది. రొట్టెలు, మామిడికాయ, అన్నము, అంబలి భలే ఉంటుండే సరదాగా ఇక్కడ పోయినా. ఇది కూడా తీసేసుకుందాం.
మన కూర కూడా మంచిగా కరెక్ట్ అయింది. ఇప్పుడు ఇష్టం ఉంటే బోండా కూడా చేసుకోవచ్చు. మనం శనగపిండితో బోండా చేయాలని అన్నా కదా, మంచిగా చిన్న చిన్న ముద్దలలో వేసుకొని పిండిలో అద్దుకొని వేసుకుంటే దాని టేస్ట్ దానుకుంటుంది, మనకు కరెక్ట్ వస్తుంది. మనం అది కూడా తీసేసుకుందాం. మనకు రెడీ అయిపోయింది. ఇది కూడా తీసేసుకుందాము. ఆలు పరోటా రెడీ అయిపోయిందండి. సింపుల్గా చేశాను. మనం ఏమైనా ఇంకా కూరగాయలు ఉంటే కూడా వేసుకోవచ్చు. మెత్తగా మనము చేసి ఇట్లా మంచిగా మెత్తగా చేసుకొని బఠానీ అయినా మన బీన్స్ అయినా అవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను ఒకటి ఆలు పరోటాతోనే చూపించాను. నేను మళ్ళీ వెరైటీతో మళ్ళీ చూపిస్తాను. ఆలు పరోటా ఆలు వేసి దాంట్లో మళ్ళీ కొన్ని కలిపి చేస్తాను. అది ఎలా ఉంటుందో మీకు అర్థమయ్యేటట్టు చేస్తాను. అది కూడా మనకు అందులో విటమిన్స్ కూడా ఇంకా ఎక్కువ కలుస్తాయి. ఇందులో మనకు ఎక్కువ కలవలేము కదా, అందులో వేరే మనం అన్ని పదార్థాలు కలుపుకొని కొన్ని చేసుకోవచ్చు. ఇది సింపుల్గా నేను చూపించాను. మెయిన్ ఆలుతోనే చూపించాను అనమాట. ఈరోజు వీడియో ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుంటానండి.